హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్ వచ్చేసి నేను షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను కదా, అప్పుడు ఒక కామెంట్ వచ్చిందనమాట. ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు, కట్ వర్క్ డిజైన్ అనేది ఫుల్ వీడియో పెట్టండి అక్క అని చెప్పి. నేను ఇప్పుడైతే ఓన్లీ బ్యాక్ నెక్ కట్ వర్క్ ఎలా డిజైన్ చేసుకోవాలి అనేది అస్సలు రాని వాళ్ళకు కూడా చాలా ఈజీ మెథడ్లో అయితే కట్ చేసి చూపిస్తానండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఒక ఫాల్ అట్టను అయితే తీసుకుందాము. ఇలా ఫాల్ అట్ట మీద ఒకటేమో చిన్న సైజు, ఒకటేమో పెద్ద సైజు వచ్చేలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకున్న దానికి చిన్నది ఉంది కదా, చిన్నది అయితే ఫస్ట్ తీసుకుందాము. దానికి 1.5 ఇంచ్ ఇలా ఒక మార్కింగ్ చేసేసుకొని మొత్తం 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలండి. ఇలా మార్కింగ్ చేసేసుకొని అయితే గీసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు అసలు రాని వాళ్ళకు కూడా ఈజీగా కట్ చేయొచ్చు. ఇది ఇలా మార్కింగ్ చేసేసుకున్నారు కదా, దీన్ని ఇలాగ ఫోల్డ్ అయితే చేసుకోండి, బ్యాక్ సైడ్ తిప్పి. ఇప్పుడైతే మనకి ఎలా కావాలో, ఎంత దీనిలో కావాలనేది రౌండ్ నీట్గా గీసేసుకోండి పెన్తో. దీన్ని ఇలానే కట్ చేసేయండి. చివరి దాకా కాకుండా కొంచెం ఉండేలా చూసుకొని ఇలా అయితే కట్ చేయండి. చూసారు కదా ఎంత నీట్గా అనేది కట్ వర్క్ వచ్చిందో. దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ దాన్ని ఇలా కట్ చేసేసుకోండి. ఇంకొకటి అలాగా 4 అయితే కట్ చేసేసుకున్నాను నేను. మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసుకొని కట్ చేసుకున్నాను. ఈ ఫాల్ అట్టకు వచ్చేసి ఈ సైజు 4 అయితే కట్ వర్క్లా వచ్చినాయండి. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకొని చిన్న సైజు అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి అదేవిధంగా పెద్దదైతే కట్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి 2 ఇంచెస్ అయితే పెడుతున్నాను. ఇలాగా ఒకటి మార్క్ చేసుకొని ఇలా గీసేసుకోవాలి. మనకి కట్ వర్క్ ఏ షేప్లో రావాలనేది ఇలా రౌండ్ గీసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని గీసేసుకోవాలి. ఇలా 2 విధాలుగా కట్ చేసుకుంటున్నాము అంటే 2 సైజులుగా మనకి ఎప్పుడు ఏ సైజు కావాలంటే ఆ సైజులో అనేది మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి పక్కన స్టోర్ చేసేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలన్నా ఏ టైంలో కావాలన్నా కానీ మనకి యూజ్ అవుతుందండి కట్ వర్క్. ఇది వచ్చేసి చాలా ఈజీ మెథడ్ అనమాట. అసలు రాని వాళ్ళకు కూడా చాలా ఈజీగా అయితే కట్ వర్క్ అనేది కట్ చేసేసుకోవచ్చు. బ్లౌజ్ కటింగ్ వీడియో అనేది నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కట్ వర్క్ మాత్రమే చూపిస్తాను కాబట్టి ఇదైతే నేను ఏమీ వివరంగా చెప్పట్లేదండి. నార్మల్గా అయితే నేను మెజర్మెంట్స్ పెట్టేసుకొని కట్ చేసుకున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మార్క్ చేసేస్తున్నాం కదా, ఈ బ్యాక్ పార్ట్లో నెక్ డీప్, నెక్ వెడల్పు అనేది తీసుకోవాలి. దానికోసం అయితే నేను ఈ వీడియో చూపిస్తున్నాను. నెక్ డీప్ వచ్చేసి 11.5 ఉంది, నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా ఒరిజినల్ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు అసలు కట్ వర్క్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది చూసేద్దాము. ఇది పేపర్ స్టిఫ్ అండి, నెక్కి వేస్తారు కదా పేపర్ స్టిఫ్. దీనికి వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి గమ్ ఉంటుందన్నమాట, ఒక సైడ్ ఏమో నార్మల్ పేపర్లా ఉంటుంది. దీని అయితే మనకి ఎంతైతే నెక్ డీప్ కావాలనేది పెన్తో అయితే మార్క్ చేసుకోండి. 11.5 ఉంది. నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్ ఉంది. ఇలా వచ్చేసి ఒక బాక్స్ లాగా గీసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బాక్స్ లాగా గీసేసుకున్న తర్వాత మనం కట్ వర్క్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇటు ఒక సైడ్ మాత్రమే మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇటు సైడ్ కూడా ఇలా ఓపెన్ చేసేసి గీసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవటం వల్ల ఏంటంటే 2 సైడ్ల మనకు ఒకే లెవెల్ అనేది నెక్ డిజైన్ అనేది పెట్టుకోవచ్చు అండి, కొంచెం అటు ఇటు అవ్వకుండా. ఇప్పుడు ఇలా గీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది మన వైపుకి ఇలా ఉంది కదా, గమ్ వచ్చేసి అడుగు వైపు ఉండాలండి, మార్కింగ్ వచ్చేసి పై వైపు ఉండాలి. ఇది మెయిన్. ఇలా ఇప్పుడైతే నేను పెద్దది పెట్టినాను కదా, కట్ చేసుకున్నాను కదా 2 ఇంచెస్ది, ఆ 2 ఇంచెస్ కట్ వర్క్ అనేది ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది. లైన్ దగ్గర మాత్రం అలా పెట్టుకోవాలండి. కింద వచ్చేసి ఇలా నెక్ రౌండ్ అయితే తీస్తున్నాను. మూలల రౌండ్ నెక్ కట్ వర్క్ కాబట్టి ఇలా అయితే రౌండ్స్ తీసుకున్నాను. ఇప్పుడు దీనికి వచ్చేసి కట్ వర్క్ గీద్దాము. రౌండ్ అనేటప్పటికి మనం 3 లేయర్స్ పెట్టలేం కాబట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక లేయర్ మీద ఇలా గీసేస్తున్నాను. ఇలా మనకి ఏ షేప్లో కావాలన్నా కానీ, అంటే పలకకి కట్ వర్క్ కావాలన్నా, లేదా స్టార్ నెక్ లేదా వీ నెక్ దేనికి కావాలన్నా కానీ మనం ఈజీ మెథడ్లో అనేది ఇలా కట్ చేసుకోవచ్చండి. ప్రొఫెషనల్గా రావాలనేది లేదు. ఇది వచ్చేసి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఉంటుందని చెప్పి ఇలా అయితే చూపిస్తున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు దీనికి వచ్చేసి 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్నది ఇలా రౌండ్గా అయితే కట్ చేసేసుకుందాము. ఇలా రెడీ చేసుకున్న క్లాత్ని ఒక క్లాత్ మీద ఐరన్ చేసుకోవాలన్నమాట. ఈ కాటన్ క్లాత్, లైనింగ్ క్లాత్ తీసుకొని దాన్ని గమ్ము వైపు కింద వైపు ఉంచేసుకొని మార్క్ చేసుకొని ఇలా అంచులు అయితే కుట్టేసుకోవాలి. గమ్ము ఉన్న వైపు కిందకు పెట్టేసుకొని ఐరన్ చేయడం వల్ల ఏంటంటే మనకు అతుకుపోతుంది. మనకి నెక్ తిప్పేటప్పుడు అనేది కదలకుండా ఉంటుంది. ఏ షేప్లో అయినా నిదానంగా తిప్పుకోవచ్చు అనమాట. ఇలా రెడీ చేసుకున్న నెక్ని
ఇప్పుడు వచ్చేసి మన ఒరిజినల్ క్లాత్ మీద బ్లౌజ్ మీద అయితే పెట్టుకుందాము. ఇది పక్కన పెట్టేసుకుని ఒరిజినల్ క్లాత్కి మనం లైనింగ్ ఒరిజినల్ క్లాత్ జాయిన్ చేసుకొని అప్పుడు నడుము పట్టి కూడా వేసేసుకొని నార్మల్గా ఎలా అయితే రెడీ చేసుకుంటామో హెమ్మింగ్ బ్లౌజ్కి అలాగైతే రెడీ చేసుకోవాలండి. లైనింగ్ విత్ హెమ్మింగ్ చేస్తాం కదా, అలా రెడీ చేసుకున్న తర్వాత ఇది నెక్ తిప్పుకుంటాం కాబట్టి అసలు కదిలిపోకుండా నెక్కులు తిప్పేటప్పుడు మనకి మధ్యలో అనేది ఒక కుట్టు వేసుకోవాలి నీట్గా, ఎలాంటి లూజులు లేకుండా. సెంటర్లో చూస్తున్నారు కదా, ఇలాగా మధ్యలో అనేది ఒక కుట్టు అయితే వేసుకోవాలండి. పెద్ద కుట్టు పెట్టుకుని వేసుకుంటే తర్వాత మనం అనేది ఓపెన్ చేసినా చేయకపోయినా కదలకుండా ఉంటుంది. ఇలా ఒరిజినల్ లైనింగ్ ఇలా రావాలండి. అప్పుడు ఉల్టా తిప్పినప్పుడు మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడైతే కట్ వర్క్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ దగ్గరికి అనేది కుట్టు వేసుకోవాలి. అది ఎలా అనేది చూపిస్తాను. కుట్టు అనేది పెద్ద కుట్టు ఉండకూడదండి, చాలా చిన్న కుట్టు పెట్టుకోవాలి. ఎంత వీలు ఉంటే అంత చిన్న కుట్టు పెట్టుకొని కుట్టుకోవాలి. మనం మార్కింగ్ గీసుకున్నాం కదా పెన్తో, దాని మీద కుట్టు రావాలి, అటు ఇటు కదలకుండా. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది, మనకి కదలదు. ఈ సెంటర్లో కుట్టు వేయటం వల్ల మనం నెక్ ఎలా తిప్పుకున్నా కానీ కదలదు. ఇలాగా మొత్తం కట్ వర్క్ అంతా కుట్టేసుకోవాలి నెక్. ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఏదన్నా అర్థం కాలేదండి అని చెప్పి కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఇలా నెక్ కుట్టేసుకున్న తర్వాత మనకి ఏంటంటే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది కట్ అనేది రాకూడదండి, ఎందుకంటే అది ఖర్చులోకి వెళ్తుంది కదా. ఇప్పుడు దీన్ని నీట్గా కట్ చేసుకొని దారాలు ఈ కట్ వర్క్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ ఎక్స్ట్రా ఉన్నది ఒకసారి చూడండి, ఇట్లాగా ఎక్కువ ఉండకూడదు. మళ్ళీ ఖర్చు ఎక్కువ ఉంటే మనకి కట్స్ అనేది తిరగదనమాట. ఒక 2 పాయింట్స్ వీడియోలో చూపిస్తుందంతే ఉంచుకోవాలి ఖర్చు. ఇలా ఉంచేసుకొని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. మళ్ళీ కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. కొంచెమైనా కానీ ఆ కుట్టి కంటే కుట్టి మీద కానీ ఎలా అయినా పడింది అంటే మొత్తం వేస్ట్ అయిపోద్ది, మనకి ఫినిషింగ్ అనేది పోయిద్ది అనమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ మూలలు ఉంటాయి కదా గ్యాప్స్, దానిలో ముక్కుతో ఇలాగ కుట్టు ఎక్కడికైతే చివరకు ఉంటుందో దానికి ఒక్కొక్క పాయింట్ యువతలకి ఇలా కట్ చేసుకోవాలి, కటింగ్ పెట్టుకోవాలి. అప్పుడు అనేది నెక్స్ట్ తిరుగుతాయి, లేకపోతే నెక్ అనేది అస్సలు తిరగదు. ఇలా కటింగ్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని అంతా మంచిగా రివర్స్ తిప్పుకోవాలి. రివర్స్ తిప్పుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి నీట్గా. ఎక్కువ తక్కువలు అంటే ఖర్చులు అనేది ఒక్కోసారి లోపలికి ఉంటాయి, పర్ఫెక్ట్గా తిరగదు అనమాట. మనం 1-2 సార్లు చూసుకొని నీట్గా మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నెక్ మొత్తం తిప్పేసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత సరి చేసుకోవాలి. కొంచెం ఈ నెక్స్ అనేది నీట్గా రావడం కోసం చక్కగా సరి చేసుకొని ఇలా పై కుట్టు అనేది ఎడ్జ్లో వేసేసుకోవాలి. చివరన అంచుని కుట్టు వేసుకోవాలి. ఇలా కుట్టుకునేటప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇలా రౌండ్స్ తిప్పేటప్పుడు ఒక్కదానికి కదండి, ప్రతి ఒక్కటి కూడా నీట్గా చూసుకోవాలి. ఈ మూలలు కూడా మంచిగా ఫినిషింగ్గా తిప్పుకోవాలన్నమాట. అలా తిప్పుకుంటూ కుట్టేటప్పుడు మనకి ఈ మూలను కానీ పైన ఇలా అంచున తిప్పేటప్పుడు కానీ సూది మాత్రం కింద దింపుకొని పాదం మాత్రం పైకి తీయాలి. సూది కూడా పైకి తీసాము అని అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదన్నమాట. చూస్తున్నారు కదా, సూది కింద ఉంచేసి పాదం మాత్రం తిప్పుతున్నాను నెక్ అనేది. ఇంతేనండి. ఇలా కుట్టుకోవటం వల్ల ఏంటంటే చాలా ఈజీగా కట్ వర్క్ డిజైన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ ఫాలర్లు మనం కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎనీ టైం ఎప్పుడు కావాలన్నా కానీ మనకి కట్ వర్క్ ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా అన్నీ ఒకటే సైజులో వస్తాయి అన్నమాట. ఇంతేనండి, కట్ వర్క్ నెక్ మోడల్ అయితే పూర్తయిపోయింది. మీరు అడిగిన వీడియో నేను పెట్టానని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి. ఇంతకీ కట్ వర్క్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఏమైనా కటింగ్స్ కావాలి పలానా మోడల్స్ అని అన్నా కానీ నేను ఖచ్చితంగా వీడియో తీసి పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ మెథడ్లో కట్ చేసుకున్నానండి నేను. నెక్ అనేది రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే హ్యాండ్స్ జాయిన్ చేసేసి బ్లౌజ్ అయితే రెడీ చేసేసాను. బ్లౌజ్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. ఈ బెల్లి హ్యాండ్స్ వీడియో వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరికన్నా టైలరింగ్ చేసే వాళ్ళకి యూజ్ ఉంది అని అనుకుంటే, ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళకైతే షేర్ చేయండి. ఈ వీడియో ఛానల్లో బోటిక్ స్టైల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.